హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఆలు సమోసాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. 2 పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. ఇవి ఉడికేలోపు మనము ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం నేను 1/2 కిలో మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా కలిపి ఒక పావు గంట సేపు నాననివ్వాలి. మరీ మెత్తగా కలపకూడదు. ఈ ముద్దను పక్కన ఉంచేసుకోవాలి. మరొక గిన్నెలో 2 స్పూన్ల ధనియాలు దోరగా వేయించుకోవాలి. దీనిలోకి ధనియాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోరగా వేయించుకున్న ధనియాలని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ధనియాలని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా 2 ముక్కలు అయ్యే విధంగా చేసుకోవాలి. ధనియాలు ఈ విధంగా చేసుకొని ధనియాలని పక్కకు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, వీటిని సన్నగా తరుక్కొని పక్క పెట్టుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డల్ని మెత్తగా ఇలా మెదిపి ఉంచుకోవాలి, పక్కన ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ పోసి ధనియాలని ఇలా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక పోపు గింజలు వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను. పోపు గింజలు వేసుకున్నాక మిర్చి వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకున్నాను. తర్వాత చిదిమి పెట్టుకున్న ఆలు కూడా వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే నేను పిండుతున్నాను. దీనికి నేను నిమ్మ చెక్కను పిండుతున్నాను. మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నిమ్మరసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కా పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఒక్కొక్క ముద్దని ఇలా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చపాతీలు చేసుకోవాలి. ఈ చపాతీని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సగానికి ఇట్లా కొయ్యాలి. కోసిన చపాతీని ఇలా పెట్టి ఇలా సమోసా మోడల్లోని ఇలా చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఈ హోల్లో మనం కలిపి ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక దీని అంచులని నీళ్ళ తడి పెట్టుకొని ఇలా మొత్తం ఇట్లా నొక్కి ఉంచాలని నేను చూపిస్తున్న విధంగా నొక్కి ఉంచాలి. అంతే అండి, సమోసాను ఇలా చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్లో వేసుకునే ముందు ఆ ప్లేట్లోకి కొంచెం పొడి పిండిని ఇలా చల్లుకుంటే మనం తీసేటప్పుడు అవి నూనెలో తీసి వేసుకునేటప్పుడు అవి అంటుకోకుండా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ ఒకే విధంగా చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ వేడి కాకుండా ఉండాలి. అప్పుడే మనకు సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి. బాగా ఆయిల్ వేడెక్కితే అవి త్వరగా మాడిపోతాయి. అందువల్ల నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసుకున్నాక ఏమంటే కదపకూడదు. ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని గోల్డెన్ కలర్లో వచ్చినాక ఇలా తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈజీగా ఆలు సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. ఇలానే డీప్ ఫ్రై చేసుకొని పచ్చిమిరపకాయలను కూడా ఇలా గార్నిష్గా పెట్టుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సమోసాలు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.